హాయ్ అండి. నమస్తే. మృత్యు కెరటం 4వ భాగం. ఉదయం 5 గంటలు దాటింది సమయం. ఇంకా వెలుగురేఖలు విచ్చుకోలేదు. పొగమంచు వల్ల 10 అడుగుల దూరంలో ఏముందో కనిపించటం లేదు. అప్పుడే సెంటర్లో నెమ్మదిగా మనుష్య సంచారం ప్రారంభమైంది. సూర్యుడు కర్తవ్య నిర్వహణకు ఆయత్తమవుతున్నాడు కాబోలు. తూర్పు దిక్కు కాస్త తెల్లబడింది. చీకటి తన అధికారాన్ని వదులుకుని చెదిరిపోతున్న తెల్లవారుజాము. సెంటర్ నుంచి బయలుదేరింది లారీ. క్యాబిన్లో డ్రైవర్ కాకుండా మరో 4 ఇరుక్కుని కూర్చున్నారు. జాన్, అతని తల్లి, చెల్లెలు జయ, చంద్రం కూర్చున్నారు. హెడ్లైట్ల కాంతిలో దారి చాలా ఇరుగ్గా కనిపిస్తుంది. అది మట్టి రోడ్డు కావడం వల్ల రాళ్లు లేచిపోయి గోతులతో దారుణంగా ఉంది. లారీ ఎగిరెగిరి పడుతోంది. చుట్టుపక్కల పరీక్షగా చూస్తున్న చంద్రం అడిగాడు జాన్ని. అడవి పెద్దగా కనిపించటం లేదే? ఇది వరకు అడవి కన్నాపురం వరకు విస్తరించుకుని ఉండేది. రాను రాను అడవి నరికి వ్యవసాయం చేయడం ప్రారంభించారు కోయదొరలు. అందువల్ల ముందున్న పులిరాముడు గూడెం దాటే వరకు అడవి కనిపించదు, చెప్పాడు జాన్. ఈ అడవిలో జంతువులున్నాయా? చాలా రకాల జంతువులున్నాయి. సింహం, ఏనుగు, ఖడ్గమృగం వంటి అరుదైన జంతువులు లేవు. ఉన్న వాటిలో గొర్రెగేదెలు ఎక్కువగా ఉన్నాయి. వాటి ఉపయోగం ఏమిటి? ఉపయోగం లేదు. దాని మాంసం ఎవ్వరూ తినరు. అవి అప్పుడప్పుడు దారికి అడ్డంగా నిల్చుంటాయి. వాటికి కోపం వస్తే లోడుతో ఉన్న లారీని కూడా ఎత్తి పారేస్తాయి తలలతో. అవి బలమైన జంతువులు కావడం వల్ల చంపడం చాలా కష్టం. మీకు భయం ఉండదా? ఆ ప్రశ్నకి నవ్వుతూ చూశాడు డ్రైవర్ చంద్రం వంక. కనీసం 4-5 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో లారీ నడుపుతున్నాడు. అటువంటి సంఘటనలు ఎన్నో ఎదుర్కొని ఉన్నాడు. అడవి ప్రాంతంలో పరిచయం లేని వ్యక్తి అడిగిన ప్రశ్నకి నవ్వొచ్చింది అతనికి. పులిరాముడు గూడెం ఎత్తెక్కి కిందకు దిగడం ప్రారంభించింది లారీ. హెడ్లైట్స్ వెలుగులో ఒక కుందేలు లారీ ముందు పరిగెడుతుంది, ఏదో పెద్ద పనున్నట్లు. కారు ప్రయాణంలో బ్రేక్ ఫెయిల్ అయితే ప్రాణానికి ముప్పు. రోడ్డు మీద నడుస్తున్న వాడికి వాహనం గుద్దితే ప్రమాదం. నడుస్తున్నవాడు ఎంత జాగ్రత్తగా ఉన్నా కరెంటు షార్ట్ సర్క్యూట్, గ్యాస్ సిలిండర్ పేలడం, కిరోసిన్ స్టవ్ పగలడం, యాక్సిడెంట్ వంటివి నిజమైన ప్రమాదాలు. వాటిని చూసి భయపడాలి. నాగరికత పెరుగుతున్న కొద్దీ మనిషి ప్రమాదాలకు దగ్గరగా జీవనం సాగిస్తున్నాడు. మనిషిని మనిషి దోచుకోవడం, ఒంటరిగా వస్తున్న ఆడదాన్ని బలవంతం చేయడం, నైతిక విలువలు మరిచి ప్రవర్తించే మానవుడు సాధారణంగా ఎవరి జోలికి రాని మృగాల్ని చూసి భయపడతాడు. నిజమైన మృగాలు నాగరికతా జీవితంలో మన మధ్య తిరుగుతున్నా ఆ జీవితం కోసమే ఎగబడుతున్నారు. నిజానికి మీ టౌన్లోని కలుషిత వాతావరణం మా గ్రామాల్లో మచ్చుకైనా కనిపించదు. 10 సంవత్సరాల నుండి మా గ్రామంలో ఒక గొడవ కూడా లేదు. అక్కడ వీచే గాలిలో, కదిలే ఆకుల్లో, ఉదయం పూట చెట్ల మీద నుంచి జారిపడే మంచు బిందువుల్లో ఎక్కడ చూసినా నిర్మలత్వం, ప్రశాంతం. లారీ ఆగిపోవడంతో జాన్ మాటలు కూడా ఆగిపోయాయి. అందరూ దారి వంక చూశారు. నల్లగా బలిష్టంగా ఉన్న గేదె దారికి అడ్డంగా నిలబడి ఉంది. అది తల తిప్పి లారీ వంక చూసింది. దాని నాసికా రంధ్రాలు ఉబ్బి ఉన్నాయి. కాలి గిట్టలకి తోక చివర, నుదుటి మీద తెల్లటి మచ్చలున్నాయి. మంచు కురవడం వల్ల తడిసి నల్లటి దాని దేహం తళతళ మెరుస్తుంది. డ్రైవర్ ఇంజిన్ ఆపి లైట్లు తీసేసి మౌనంగా చూస్తూ కూర్చున్నాడు. పొగ మంచులో గేదె అస్పష్టంగా కనిపిస్తుంది. అదేనా గొర్రగేదే? అవును, నెమ్మదిగా చెప్పాడు. గట్టిగా మాట్లాడడం మంచిది కాదన్నట్లు. ఇంజిన్ ఆన్ చేసి లైట్లు వెలిగించి ఉంచితే ఏమవుతుంది? దానికి అనుమానం, కోపం ఎక్కువ. వాటిలో ఏది వచ్చినా పెద్ద పెద్ద వృక్షాలను కూడా పెళ్లగించేస్తుంది. మన లారీని సులువుగా తిరిగేస్తుంది, చెప్పాడు డ్రైవర్ ముందుకు చూస్తూనే. కొద్దిసేపు ఆగి లైట్లు వెలిగించాడు డ్రైవర్. మరోసారి తల తిప్పి లారీ వంక తీక్షణంగా చూసింది. డ్రైవర్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా లైట్లు ఆర్పేశాడు. 1, 2, 3, 4, 5, 6 నిమిషాలు బరువుగా గడిచాయి. ఎవ్వరూ మాట్లాడలేదు. అంతా నిశ్శబ్దంగా చూస్తున్నారు. డ్రైవర్ మళ్ళీ లైట్లు వెలిగించాడు. ఆశ్చర్యం, రోడ్డు ఖాళీగా ఉంది. అప్పుడు వినిపించింది ఏదో పరిగెడుతున్న శబ్దం, భూమి కంపించినట్లు. తిరిగి లారీ బయలుదేరింది. అప్పటికి పూర్తిగా తెల్లవారిపోయింది. చుట్టుపక్కల ప్రదేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటూ ఇటూ లోయల మధ్య లారీ నెమ్మదిగా వెళుతుంది. ప్రకృతి కంటికి నిండుగా, శోభాయమానంగా కనిపిస్తుంది. వెదురు బొంగులు తాడి చెట్టు ఎత్తు పరిమాణంలో పెరిగి గాలికి వింతగా ఊగుతున్నాయి. దారికి ఇరువైపులా మొలిచిన చెట్లు ఒకదానితో ఒకటి కలిసిపోయి గుడారంలో అల్లుకుపోయాయి. ప్రయాణంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న లారీ లోయలో పడి నామరూపాలు లేకుండా పోతుంది.
దారిలో చాలా వాగులున్నాయి చెప్పాడు చంద్రం. లారీ అప్పటికే చాలా వాగులు దాటడం చూసి, దానిని వాగు అనకూడదు, గెడ్డ అనాలి. మనకు ఎదురైన గెడ్డలన్నీ ఒక్కటే. అది పాపికొండల నుండి ప్రవహిస్తుంది. మెలికలు తిరిగి మనకు దారిలో చాలాసార్లు కనిపిస్తుంది. ఇదే గెడ్డపల్లిలో ప్రవహిస్తుంది చెప్పాడు జాన్. దీనిని ఏడాకుల మర్రి అంటారు. చంద్రానికి చూపించాడు జాన్. చంద్రం ఆసక్తిగా చూశాడు. పెద్ద మర్రి వృక్షం ఒకటి రోడ్డు పక్కన ఉంది. దాని ఓడలు దారికి రెండో వైపు భూమిలో దిగి ఉన్నాయి. వాటిలో కాండం ఏదో గుర్తుపట్టడం చాలా కష్టం. చాలా భయంకరంగా ఉందక్కడ. అడవి మరీ చెక్కగా ఉండడం వల్ల అక్కడ చీకటిగా ఉంది. దానికి ఆ పేరు ఎలా వచ్చింది? ఎప్పుడో ఈ ప్రాంతం నీటితో నిండిపోయిందట. అప్పుడు అన్నీ మునిగిపోయిన ఈ చెట్టు ఆకులు 7 మాత్రం పైకి కనిపిస్తున్నాయట. మా పెద్దలు చెబుతారు. నాకు తెలిసిన ముఖ్య విషయం ఏమిటంటే ఆ చెట్టు దగ్గర పులుంది. పులా? అవును, పులే చెప్పాడు జాన్. 3 గంటలు ప్రయాణం చేసిన తరువాత లారీ ఒక గ్రామంలో ప్రవేశించింది. అక్కడ చిన్న చిన్న గుడిసెలు కనిపిస్తున్నాయి. అవి మొత్తం 25 కూడా ఉండవు. అక్కడ మనుష్య సంచారం కనిపిస్తుంది. అప్పుడు గుర్తొచ్చింది చంద్రానికి, దారిలో ఒక్క మనిషి కూడా కనిపించలేదని. విశాలమైన స్థలంలో 4 పాకలు ఉన్న చోట లారీ ఆగింది. వాటి చుట్టూ వెదురు కర్రలతో ఫెన్సింగ్ కట్టుంది. లోపల చిన్నపిల్లలు తిరుగుతున్నారు. చుట్టుపక్కల 15 గ్రామాలకి అదే హాస్టల్ మరియు పాఠశాల. ఎత్తైన గుట్ట మీద ఉంది గెడ్డపల్లి గ్రామం. దానికి కాస్త దూరంలో ఉంది హాస్టల్. గ్రామానికి మధ్యలో పెద్ద పెద్ద చింత చెట్లు నిలిచి ఉన్నాయి. 2 పాకల మధ్య ఖాళీ స్థలం ఉంచి నిర్మించారు ఇళ్ళు. వాటి చూరులు బాగా కిందకి దించి కట్టారు. ఒంగుని లోపలికి ప్రవేశించాలి. ఊరు మొత్తానికి దూరంగా నుయ్యి ఉంది. దానికి ఎదురుగా ఒక గెడ్డ ప్రవహిస్తోంది. ఆ గ్రామ ప్రజలు ఎప్పుడు ఏదో పనిలో మునిగి ఉండడం కనిపిస్తుంది. మగవాళ్లు పంచె మాత్రమే కట్టుకుంటారు. వాళ్ళ మెడలో కొద్దిపాటి పూసల దండలుంటాయి. ఇళ్ల వెంట జాతకం చూస్తానని తిరిగే కోయదొరల మాదిరి ఉండరు. వాళ్ళు ప్రత్యేకంగా వేషం వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఆడవాళ్లు చీర ధరిస్తారు. జాకెట్ మాత్రం ఉండదు. తెలుగు మాట్లాడతారు. అయినా వాళ్ళకి ప్రత్యేకంగా కోయ భాష ఉంది. ఉక్కుతో తయారు చేసిన మొనగల బాణాలు వేటకి ఉపయోగిస్తారు. అవి ఎంత వాడిగా ఉంటాయంటే ఒకే బాణంతో మనిషిని చంపొచ్చు. అది లోపలికి ప్రవేశిస్తుందే తప్ప వెనక్కి లాగినా రాదు. సంవత్సరంలో 4-5 సార్లు సామూహిక వేట కొనసాగిస్తారు. 2 బృందాలుగా విడిపోయి ఒక బృందం బాణాలతోనూ మరొక బృందం డప్పులతోనూ వెళ్లి వేటాడతారు. ఈ కార్యక్రమం పండగ రోజుల్లో చేస్తారు. కోయదొరలకి భూమి పండుగ ముఖ్యమైంది. ఆ రోజు ఆడ మగ పిల్ల పాప అనే భేదం లేకుండా సారా తాగుతారు. అది ఒక్కటే వాళ్లలోని అవలక్షణం. వాళ్ళ మధ్య ఉన్న ఐకమత్యం మనకు ఎక్కడా కనిపించదు. కాలిబాటలో ఎప్పుడైనా నరికి పడేసిన పచ్చడి చెట్టుకొమ్మ కనిపిస్తే ఎవరైనా సరే ఆ దారి నుండి తప్పుకుని వెళ్ళిపోతారు. ఆ ప్రాంతంలో భార్యాభర్తలు దాంపత్య సుఖం అనుభవిస్తున్నారు అనే దానికి గుర్తది. ఇది వాళ్ళ ఆచారం. చంద్రం వచ్చి 3 రోజులైంది. 3 రోజుల్లో చాలా విషయాలు తెలుసుకున్నాడు. సాయంకాలం 4 గంటలైంది సమయం. జయతో షికారుకు బయలుదేరాడు చంద్రం. పాకల పక్క నుంచి నడుస్తూ హఠాత్తుగా ఆగిపోయాడు. అతని దృష్టి పాకల మధ్య తిరుగుతున్న ఒక యువకుడి మీద పడింది. ఆ యువకుడు తచ్చాడుతున్నాడు. ఎందుకో చంద్రానికి అతని మీద అనుమానం కలిగింది. ఆ యువకుడు పాకల వంక చూసుకుంటూ చివరి వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగాడు. అలాగే చూసుకుంటూ వస్తున్నాడు. చంద్రంతో పాటు జయ కూడా నిలబడి చూస్తుంది. ఒక పాక నుండి 14 సంవత్సరాల అమ్మాయి చీపురు పట్టుకుని బయటకొచ్చింది వాకిలి తొడవడానికి. అనుమానంగా తిరుగుతున్న యువకుడు ఆ అమ్మాయిని పరీక్షగా చూసి మెరుపులా కదిలాడు. క్షణకాలంలో ఆ అమ్మాయి చెయ్యి పట్టుకుని అడవిలోకి వెళుతున్న కాలిబాట వైపు నడిచాడు తొందరగా. చంద్రం మొహం కోపంతో జేవురించింది. అతను అటువైపుకు వేగంగా కదలబోయాడు. చంద్రం చెయ్యి గట్టిగా పట్టుకుంది జయ. వాడు అమ్మాయిని లాక్కుపోతున్నాడు చెప్పాడు ఆ దృశ్యాన్ని జయ చూడలేదనుకుని. తీసుకుపోనివ్వండి చెప్పింది పెదాలు బిగబట్టి నవ్వాపుకుంటూ. మీకేమన్నా మతిపోయిందా? ఆడపిల్లను బలవంతంగా తీసుకుపోతుంటే కోపంగా అన్నాడు చెయ్యి విడిపించుకుంటూ. చంద్రం మహాశయ, ఇది మీ టౌన్ కాదు, మా గెడ్డపల్లి. ఇక్కడ వయసొచ్చిన కుర్రవాడు తన జోడీ కోసం వెతుక్కోవడంలో తప్పులేదు. తనకు నచ్చిన పెళ్లికాని పిల్ల కనిపించగానే అలా చెయ్యి పట్టుకుని తన ఇంటికి తీసుకుపోవచ్చు. సాధారణంగా ఎవ్వరూ అడ్డు వెళ్లరు. వెళితే వెళ్ళినవాడు అతనితో పోరాడి గెలిచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి చెప్పింది. చంద్రానికి మతిపోయింది. తను ఎంత ప్రమాదంలో ఇరుక్కునేవాడో అర్థమయ్యేసరికి ముచ్చెమటలు పోశాయి. అలా తీసుకువెళ్తే
అదే పెళ్ళా? కాదు. రేపు ఉదయం కుర్రవాడి తండ్రి కొందరు మనుషుల్ని వెంట పెట్టుకుని వచ్చి పిల్ల ఇంటి వద్ద సారాకుండా ఒక మేకపోతు వ్రేళ్లాడగట్టి వెళ్ళిపోతారు. 2 రోజుల తర్వాత వచ్చి చూస్తారు. కుండలో సారా, కట్టిన మేకపోతు లేకపోతే పెళ్లి జరగడానికి ఇష్టపడినట్టు. అవి ఉంటే పెద్ద మనుషులు వచ్చి సంప్రదించాల్సి ఉంటుంది. సారా, మేకపోతు ఏం చేస్తారు? గ్రామ పెద్ద కుర్రవాడి గురించి వివరాలు సేకరిస్తారు. ఆ పెళ్లి ఇష్టమైతే గ్రామ ప్రజలు పండగ జరుపుకుంటారు వాటితో. ఈలోపు కుర్రవాడు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే అది జరగని పని. తిన్నగా ఇంటికి తీసుకుని వెళతాడు. ఇల్లు పవిత్రమైన స్థలాలు వాళ్ళకి. భార్యాభర్తలు కూడా ఇంట్లో కలిసి పడుకోరు. వాళ్ళ నమ్మకం లేదా ఆచారంలో ఎంత పవిత్రత ఉందో తెలుసుకునేసరికి చంద్రం మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు. ఈ మధ్య దేవాలయంలో దేవుని విగ్రహం ముందు పూజారి ఒక అమ్మాయిని మానభంగం చేశాడట. అందుకే జాన్ చెప్పాడు, నిజమైన మృగాలు మన మధ్య తిరుగుతున్నాయని. బావుంది, సాలోచనగా అన్నాడు చంద్రం. కుంకుళ్ళు, చింతపండు, తేనె వంటి వాటి మీద ఆదాయమేనా, మరి ఏదైనా ఆదాయం ఉందా ఇక్కడి ప్రజలకి? అడిగాడు నడుస్తూ. దుప్పి కొమ్ములు, జంతు చర్మాలు, చెట్ల జిగురు మీద కూడా ఆదాయం వస్తుంది చెప్పింది. వాళ్ళలా మాట్లాడుకుంటూ అడవిలో కొంత దూరం నడిచారు. ఒకచోట ఆగింది జయ. చంద్రన్ కూడా ఆగి పరీక్షగా చూశాడు చుట్టూ. అది చిన్న మైదానం. దాని చుట్టూ అడవి వృక్షాలు పెరిగి ఉన్నాయి. మైదానానికి మధ్యలో ఒక మామిడి చెట్టు ఉంది. భూమి మీద 2 అంగుళాల ఎత్తులో చిక్కగా గడ్డి మొలిచి ఉంది. అక్కడ ప్రకృతి రమణీయంగానూ ఆహ్లాదకరంగానూ ఉంది. అప్పుడు గ్రహించాడు చంద్రం, అడవిలో చాలా దూరం నడిచి వచ్చామని. ప్రశ్నార్థకంగా జయమోహన్లోకి చూశాడు. చిన్నగా నవ్వి తలదించుకుంది. ఆమె కళ్లల్లో క్షణకాలం పాటు సిగ్గు కదలాడింది. అనుభవం లేకపోయినా ఎదుటి మనిషిని అంచనా వేయలేనంత పిచ్చివాడు కాదు చంద్రం. తామున్న చోటులో ముడుచుకున్న ఆమె శరీరంలో సిగ్గుతో కిందకు వాలిన కనురెప్పల్లో కావాలని అందించిన అవకాశం ప్రతిఫలిస్తుంది. ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆమె వైపు 2 అడుగులు వేశాడు. ఆ కదలికే అతన్ని రక్షించింది. కాస్త దూరంలో మొక్కలు కదిలిన చప్పుడు, గాలిలో ఏదో దూసుకుపోతున్న సవ్వడి. ఆలోచించడానికి సమయం తీసుకోలేదు చంద్రం. మెరుపులా పక్కకి తిరుగుతూ తన కుడి చెయ్యి పిడికిలి బిగించి బలంగా విసిరాడు గాల్లోకి. ఆ పిడికిలి దేనికో తగిలింది. చెయ్యి తగలడం వల్ల అది దబ్బన శబ్దం చేస్తూ పక్కన పడింది. చంద్రం ఆటోమేటిక్గా అటాక్ పొజిషన్లోకి వచ్చాడు. 2 కాళ్ళు విడిగా వేసి మోకాళ్ళు వంచి నిలుచున్నాడు. ఒక చెయ్యి ముందుకి, మరో చెయ్యి పైకి లేపి కింద పడిన దాని వంక చూశాడు. పడినట్లే పడి వెనక్కి తిరిగి ముందు కాళ్ళు వంచి మీదకు దూకడానికి సిద్ధంగా నిలబడింది పులి. అప్పటికే చెట్టు వెనక్కి పరిగెత్తింది జయ. చెట్టు మొదలు గట్టిగా పట్టుకుని భయంతో వణికిపోతుంది చంద్రం వంక చూస్తూ. జయకి పులికి మధ్యలో ఉన్నాడు చంద్రం. చంద్రం విసిరిన పిడికిలి గోప మీద తగలడంతో పులికి మతిపోయింది. అది విపరీతమైన కోపంతో చంద్రం వంక చూస్తుంది. చంద్రం కదల్లేదు. సూటిగా పులి కళ్ళల్లోకే చూస్తున్నాడు. తను నిలుచున్న పొజిషన్లో ఎటువంటి అటాక్ అయినా ఎదుర్కోగలడు. కావలసిన విధంగా తిరగగలడు. పులి స్థిరంగా నిలుచుని చంద్రం వంక కసిగా చూస్తుంది. మామూలు సమయంలోనే భయంకరంగా కనిపించే దాని కళ్ళు కోపంతో మరింత పెద్దగా 2 ఎర్రటి బల్బులు వెలుగుతున్నట్లుగా కనిపిస్తున్నాయి. నిలుచున్న స్థలం నుంచి కదిలి 1 అడుగు ముందుకు వేసింది, దృష్టి మరల్చకుండా. అది తనను కవ్విస్తుంది అని గ్రహించాడు చంద్రం. అతను మాత్రం కదల్లేదు. అతనికి తెలుసు, అది తన మీద తిరగబడితే ఎక్కువసేపు దానితో పోరాడలేనని. ఆ విషయం పులికి తెలియదు. అతి కష్టం మీద 2 నిమిషాలు గడిచాయి. పులి రెప్పవేయడం లేదు, చంద్రం కదలడం లేదు. మరో నిమిషం గడిచింది. చెమట పట్టి చంద్రం బట్టలు మొత్తం తడిసిపోయాయి. ఒక్కసారిగా గాండ్రించి దూకింది పక్కకి. కన్ను మూసి తెరిచేటంతలో కలిసిపోయింది అడవిలో. చంద్రం గుండెల నిండా ఊపిరి పీల్చుకుని వెనక్కి తిరిగాడు. జయ బలహీనంగా నవ్వింది చంద్రాన్ని చూసి. ఆమె కళ్ళల్లో ఒక గొప్ప వ్యక్తిని చూస్తున్న భావం. ముందిక్కడి నుంచి వెళ్ళిపోవాలి, మనం దొరకలేదన్న కోపంతో మాటు వేస్తుంది చెప్పాడు. ఆ పైన గ్రామం చేరే వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఊరికి ఒక పక్కన దట్టమైన చెట్ల మధ్య నుంచి ప్రవహిస్తుంది గడ్డ. చిన్న చిన్న బండరాళ్లను తప్పించుకుని మందంగా సాగిపోతుంది. చరిత్ర ప్రసిద్ధమైన పాపికొండల్లో గిరిజనుల కోసమే పుట్టినట్లు దీర్ఘ ప్రయాణం చేస్తున్నది. స్వచ్ఛంగా తెల్లగా కనిపించే ఆ గడ్డ నీటిలో మలేరియా కలిగించే క్రీములు ఉంటాయి. 5 సంవత్సరాల క్రితం మలేరియా జ్వరం సోకి ఆంధ్రప్రదేశ్లో 100ల కొద్దీ గిరిజనులు ప్రతి ఏటా మరణిస్తూ ఉండేవారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదిక మీద నివారణా చర్యలు తీసుకోవడం వల్ల ప్రస్తుతం మలేరియా చాలా వరకు నిర్మూలించబడింది. ఇప్పటికీ కూడా చాలా మంది ఆ నీరు తాగడానికి భయపడుతూ ఉంటారు.
నాగరికులు అక్కడికి రావాల్సిన అవసరం ఏర్పడితే తమ వెంట సీసాలతో నీళ్లు తెచ్చుకుంటారు. గెడ్డ నీరు కాచి చల్లార్చి తాగితే మలేరియా జ్వరం రాదు. అయినా కూడా ఏదో భయం. గెడ్డ పక్కన ఎత్తైన స్థలాన్ని శుభ్రపరుచుకుని చెట్టు కింద చాపపరుచుకుని పడుకున్నాడు చంద్రం. మిట్ట మధ్యాహ్నం అయినా చల్లగా ఉందక్కడ. గుబురుగా పెరిగిన అడవి వృక్షం ఆకుల సందుల్లోంచి సన్నటి సూర్యకిరణాలు మీద పడి గిలిగింతలు పెడుతున్నాయి. అక్కడ ప్రజల్ని చూస్తూ ఉంటే జీవితమంతా అక్కడే గడిపేయాలన్నంత కోరిక పుడుతుంది అతనికి. మాయా మర్మం తెలియని గిరిజనులకి వ్యవసాయం కోసం అడవి బాగు చేసుకోవడం, ఆహారం కోసం జంతువులను వేటాడడం ముఖ్యమైన పనులు. ఎప్పుడూ పనిలో మునిగిపోయి కనిపిస్తారు. వాళ్ళ నిర్మలమైన జీవన విధానం చంద్రాన్ని ఆకర్షించింది. వర్షాకాలంలో ఎత్తైన ప్రాంతంలో ఇల్లు కట్టుకుని తమ సంసారాలతో వెళ్లిపోయి అక్కడే 4 నెలలు నివసిస్తారు. దానినే వాళ్ళు పోడు అని పిలుస్తారు. ఇల్లు నిర్మించుకోవడం నాగరిక ప్రజలకి అత్యంత ప్రయాసతో కూడిన పని. కానీ 3 గిరిజనులు 2 రోజుల్లో ఒక ఇల్లు నిర్మిస్తారు. కూలీలతోనూ వస్తువులు కొనుక్కోవడంతోనూ వాళ్ళకి పనుండదు. అడవిలో లభించే వెదురు, వృక్షాలు కలప కింద ఉపయోగించి ఇంటిని మట్టితో నిర్మిస్తారు. ఇంటి లోపల వెదురుబద్దలతో పడుకోవడానికి అనుకూలంగా భూమిలో కర్రలు పాతి ఎత్తుగా మంచుల మాదిరి నిర్మించుకుంటారు. కాస్తంత చదువుకుని ఉద్యోగం కోసం తిరుగుతూ బట్టలు తొడుక్కోవడం, భూమి మీద తాము పుట్టడమే గొప్పగా భావించే యువకులు, పరీక్షా హాలు చుట్టూ గుమిగూడి తమ మనిషికి స్లిప్ అందించడానికి ప్రయత్నించే మనుషులు, సినిమా విడుదల రోజున నటుడి బొమ్మకి పూలదండ వేసి సినిమా హాలు గేటు వద్ద ఆ రోజు కలెక్షన్స్ లెక్క వేసుకునే విద్యార్థులు, దేవుడు సర్వాంతర్యామిగా నమ్ముతూ కొన్ని వందల రూపాయల ఖర్చుతో దైవ దర్శనానికి కొన ఊపిరితో బయలుదేరిన ముసలివాళ్లు, 2 నెలల పసికందుని భుజాన వేసుకుని గంటల తరబడి ఎండలో సినిమా హాలు వద్ద క్యూలో నిల్చునే గృహిణులు. నాగరికులమని బ్రతుకుతున్న ఆత్మవంచన తప్ప నిజమైన అనాగరికులు వాళ్లే. చంద్రానికి అక్కడ తనకు నూతన ప్రపంచం చూస్తున్న భావం కలగడంలో ఆశ్చర్యం లేదు. అన్నీ మర్చిపోయి అక్కడే ఉండిపోతే ఎంత బాగుంటుంది మనసులో అనుకున్నాడు చంద్రం. కళ్ళు మూసుకుని మొహానికి చెయ్యి అడ్డుగా పెట్టుకుని. ఏయ్ లే, ఓ గొంతు పిలిచింది కటువుగా. మొహం మీద నుంచి చెయ్యి తప్పించి చూశాడు చంద్రం. ఎదురుగా డేవిడ్ నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఈటె ఉంది. 6 అడుగుల పొడవున కర్రకి ఒక చివర కవచం మాదిరి తొడిగి ఉంది ఇనుప ముక్క. దానిని వేటలో ఉపయోగించటం కోసం తయారు చేసుకుంటారు గిరిజనులు. అడవి పంది వంటి బలమైన జంతువుని బాణాలతో వేటాడినప్పుడు దానికి దెబ్బ తగిలిన వెంటనే తన మీద ఆయుధం ప్రయోగించిన దిక్కుకు దూసుకుని వస్తుంది. ఆ సమయంలో వేటగాడి పక్కనున్న మనిషి ఈటెతో దానిని ఎదుర్కొంటాడు. తుపాకీతో కాల్చినప్పుడు కూడా అది అలాగే తిరగబడుతుంది. అందుకే వేటగాడు మాటు వేసి కొడతాడు. జయకి చిన్నన్నయ్య డేవిడ్. వాళ్ళ కుటుంబంలో అందరూ కాస్తో కూస్తో చదువుకున్న డేవిడ్కు మాత్రం చదువు అవ్వలేదు. అతను గిరిజనులకు సారా అమ్ముతూ కాలం గడుపుతూ ఉంటాడు. సారా వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అతనికి. అతని తాగుడుకు సరిపోదది. భార్యతో పాటు అన్న జాన్ మీద ఆధారపడి జీవిస్తున్నాడు. సన్నగా ఉండే డేవిడ్ క్రూరంగా చూస్తున్నాడు చంద్రం వంక. ఏమిటి అడిగాడు చంద్రం లేచి కూర్చుంటూ. జాన్ కుటుంబంలో చంద్రంతో మాట్లాడిన మనిషి డేవిడ్ ఒక్కడే. మిగతా వాళ్ళు ఆత్మీయంగా పలకరిస్తున్న డేవిడ్ అదోలా చూస్తాడు చంద్రం వంక. మొదటి చూపులోనే అతని పట్ల అపోహ ఏర్పడింది చంద్రానికి. 1-2 సార్లు మాట్లాడడానికి ప్రయత్నించినా సమాధానం చెప్పకుండా నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి ఎందుకు పలకరిస్తున్నాడు? నిన్న నా చెల్లెలతో ఎక్కడికి రా వెళ్ళావు? పెద్దగా అడిగాడు. చివ్వున చూశాడు చంద్రం. డేవిడ్ సంబోధన అతనికి కోపం తెప్పించింది. ఆయన తమాయించుకున్నాడు. ఆమెతో కలిసి వెళ్ళిన దాంట్లో ఎటువంటి ప్రత్యేకత లేకపోయినా ఎందుకు అడుగుతున్నాడో అర్థం కాలేదు. ఎవరికీ తెలియని ఆ విషయం అతనికి తెలియడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించింది. షికారుగా అలా తిరిగి రావడానికి వెళ్ళాం చెప్పాడు సౌమ్యంగా. పెళ్లికాని ఆడపిల్లని, అమాయకురాల్ని మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అడవిలోకి తీసుకుపోయి షికారుకని చెబితే నమ్మడానికి నేను పిచ్చివేధవని కాదు. మా ఊర్లో ఇటువంటి ఘనకార్యం ఏదో చేస్తావని నాకు తెలుసు చెప్పాడు తీవ్రంగా. ఆవేశం తట్టుకోలేకపోతున్నట్లు ఊగిపోతున్నాడు. డేవిడ్ చేతులు ఈటి మీద బిగుసుకోవడం గమనించాడు చంద్రం. అతనికి అంత కోపం ఎందుకొచ్చిందో బోధపడలేదు. పనిగట్టుకుని గొడవకి వచ్చినట్టుంది వాలకం. జయ తనతో షికారుకు బయలుదేరితే వాళ్ళ ఇంట్లో ఎవ్వరూ అభ్యంతరం పెట్టలేదు. ఒకవేళ అడగదలుచుకున్నా డేవిడ్ అంతగా ఆవేశపడవలసిన అవసరం లేదు. ఎందుకిలా గింజకుపోతున్నావు? నేనేదో అన్యాయం చేసినట్టు. నన్ను ప్రశ్నించే బదులు నీ చెల్లెల్ని ప్రశ్నిస్తే నీకు సరైన సమాధానం చెప్పేది కదా అన్నాడు లేచి నిల్చుంటూ ముందు జాగ్రత్త చర్యగా. నీకెన్ని గుండెలు? నా చెల్లిని అడగమంటావా అంటూ ఈటెను చంద్రం గుండెలకు తిన్నగా పట్టుకుని ముందుకొచ్చాడు.
చంద్రం నిశితంగా అతని కదలికలు గమనిస్తూ కదలకుండా నిల్చున్నాడు. ఈటె తన ఛాతీని సమీపించే వరకు ఆగి చివరి క్షణంలో ఒక కాలు పక్కకి వేసి తప్పుకుని ఈటె మధ్య భాగాన్ని ఒక చేత్తో పట్టుకుని రెండవ చెయ్యి డేవిడ్ గుండెల మీద వేసి అతని వెనక్కి తోసి చెప్పాడు, నీ మీద నాకు కోపం లేదు. ఊరికే నన్ను రెచ్చగొట్టకు. నీలాంటి వాడు నా ముందు నిలవలేడు. వికటంగా నవ్వాడు డేవిడ్. ఈ ఊరు నాదిరా. నేను కేక వేస్తే 10 మంది వచ్చి నిన్ను ముక్కలుగా నరికేస్తారు. ఎక్కడో పుట్టిన నువ్వు ఈ ఊరి మట్టిలో కలిసిపోతావు. నీలాంటి అనామకుడిని చూసి నేనెందుకు భయపడాలి? మరోసారి నా చెల్లెలతో తిరగకుండా ఈరోజు నీ అంతు చూడడానికే వచ్చాను. దమ్ముంటే ఈసారి తప్పించుకో అంటూ వేగంగా చంద్రం మీదకొచ్చాడు. చంద్రం మెరుపులా కదిలాడు. వేగంగా మీదకి వచ్చిన డేవిడ్ తిన్నగా చంద్రం పక్క నుంచి దూసుకుపోయాడు. అతని చేతిలోని ఈటె చెట్టుకు గుచ్చుకుంది. దానిని వెనక్కి తీసుకుని మరోసారి చంద్రాన్ని పొడవాలనుకున్నాడు డేవిడ్. అతని ఆలోచన ఆచరణలోకి రాకుండానే చంద్రం కుడికాలెత్తి డేవిడ్ పక్కటెముకల మీద తన్నాడు. ప్రాక్టీస్ సమయంలో చెట్టుని తన్నడానికి ఉపయోగించే బలంలో 3వ వంతు మాత్రమే ప్రయోగించాడు. ఆ దెబ్బకే ఎగిరిపడ్డాడు డేవిడ్. అసలైన దెబ్బ తగిలి ఉంటే అక్కడికక్కడే అతని ఊపిరి ఆగిపోయి ఉండేది. నన్ను రెచ్చగొట్టద్దని ముందే చెప్పాను. చెల్లెలి మీద ప్రేమ ఉండి నువ్వు అడగడానికి రాలేదు. తాగి ప్రత్యేకంగా గొడవ పెట్టుకోవడానికి వచ్చావు. నిజంగా నేను నీ చెల్లెలతో తిరిగినా నువ్వేమీ చేయలేవు. తెలివి తక్కువగా మాట్లాడి నీ చెల్లెలి జీవితానికి మచ్చ తెస్తున్నావు. మరోసారి అటువంటి మాటలు వినడం సంభవిస్తే నిన్న భగవంతుడు కూడా నా నుంచి రక్షించలేడు చెప్పాడు. డేవిడ్ని సమీపించి 2 చేతులతో కాలర్ పట్టుకుని పైకి లేపుతూ. డేవిడ్ భయంగా చూశాడు చంద్రం వంక. అప్పటి వరకు తనను ఆవరించిన మైకం వదిలిపోయినట్లు. డేవిడ్ని పూర్తిగా గాలిలోకి లేపి, ఇది నీ ఊరు కావచ్చు, కానీ భారతదేశంలో ఎక్కడికైనా సంచరించే హక్కు నాకుంది. అజ్ఞానంతో కళ్ళు మూసుకుపోయి ఉంటే తెరిచి ప్రపంచాన్ని చూడు. ఈ ఊరొక్కటే ప్రపంచం కాదు చెప్పి బలంగా గెడ్డలోకి విసిరేశాడు. గాలిలో దూసుకెళ్లి గెడ్డలో పడ్డాడు డేవిడ్. గెడ్డ లోతుగా ఉండదు. నీటిలో పడిన డేవిడ్ మునగలేదు. తడిసిన బట్టలతో అవతల ఒడ్డుకి గబగబా వెళ్లి నేల మీద నుంచి ఒక రాయందుకుని బలంగా చంద్రం మీదకు విసిరాడు. సూటిగా తల మీదకి వస్తున్న రాయిని గమనించి చెట్టుకున్న కుడి చెయ్యి అడ్డు పెట్టాడు. అరచేతికి తగిలి రాయి కింద పడింది. ఒళ్ళు తెలియని కోపంతో విసిరింది కావడం వల్ల అది చాలా వేగంగా వచ్చింది. పొరపాటున తలకి తగిలితే వారం రోజులు లేవాల్సిన పనుండదు. చంద్రం ఆవేశంగా చెట్టుకు గుచ్చుకుని ఉన్న ఈటిని అందుకుని డేవిడ్ వైపు తిరిగాడు. అది చూసి గాలిలో ఎగిరిపోతున్నట్లుగా పరిగెత్తి గుబురుగా పెరిగి ఉన్న చెట్ల గుంపులో కలిసిపోయాడు డేవిడ్. చంద్రం తన చేతిలోని ఈటెను కసిగా విసిరాడు ఒక వృక్షం మీదకి. అది తిన్నగా వెళ్లి చెట్టులో దిగబడింది. ఒకసారి నింటూచి తిరిగి చాప మీద పడుకున్నాడు తీవ్రంగా ఆలోచిస్తూ. ఎంత ఆలోచించినా డేవిడ్ తన మీదకు రావడానికి గల కారణం అర్థం కాలేదు. అతనికే కాదు, డేవిడ్కి కూడా తెలియదు. నక్సలైట్ దళంలోని ఒక సభ్యుడు ఊర్లోకి ప్రవేశించి విశేషాలు తెలుసుకున్నాడు. కొత్తగా వచ్చిన చంద్రం గురించి తెలిసింది. చంద్రం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఒక గిరిజనుడి ద్వారా డేవిడ్తో తాగించి రెచ్చగొట్టి చంద్రం మీదకు పంపించాడు. ఆ సమయంలో వాళ్ల మధ్య జరిగే గొడవలో చంద్రం కోపంతో నోరుజారి తన వివరాలు వెల్లడించవచ్చన్న ఆలోచనతో మొదటి పరీక్ష పెట్టబడింది. ఆ సభ్యుడు చంద్రానికి డేవిడ్కి మధ్య ఘర్షణ జరుగుతున్నప్పుడు 50 గజాల దూరంలో చెట్టుచాటు నిల్చుని గమనిస్తున్నాడు. అతడు నిలబడిన చెట్టుకే చంద్రం విసిరిన ఈటు గుచ్చుకుంది. నక్సలైట్ దళం ఒక గ్రామంలో మీటింగ్ జరపాలనుకు నిర్ణయించుకుంటే ముందుగా ఒక సభ్యుడు వచ్చి గ్రామాన్ని పరీక్షిస్తాడు. తుఫాను వచ్చే ముందు ప్రశాంతతల. వ్యాపారస్తులు మిమ్మల్ని నిలువునా దోపిడీ చేస్తున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీరు మోసపోతూనే ఉన్నారు. గిరిజన కోఆపరేటివ్ సేల్స్ మ్యాన్లు కూడా వ్యాపారస్తుల మాదిరి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. ఇది సహించకూడని విషయం. మీరు ఎందుకు భయపడతారు? మోసాన్ని ఎదుర్కోండి. మీ వెనక మా మనుషులుంటారు. ఇంతవరకు ఉపేక్షిస్తూ వచ్చాము. మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులకి సరైన గుణపాఠం నేర్పాలని నిర్ణయించాం. ప్రభుత్వం కబుర్లు చెబుతుంది, ఓట్లు వేయించుకుంటుందే తప్ప మీ జీవితానికి ఏ విధంగానూ సహాయం చేయలేదు. పోలీసుల్ని చూసి భయపడకండి. మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి. సంపద పెంచుకోవడానికి పెట్టుబడిదారులు మీ చుట్టూ కుక్కల మాదిరి తిరుగుతారు. మీ అమాయకత్వమే వాళ్ల పెట్టుబడి. మీరు సమస్యను అర్థం చేసుకోండి. మా సిద్ధాంతాలు నచ్చిన యువకులు, ఉత్సాహవంతులు సమసమాజం కోసం మా ఉద్యమంలో చేరండి. ఉపన్యాసం సుదీర్ఘంగా సాగుతుంది. ఉపన్యసిస్తున్న నాయకుడు కుర్చీలో కూర్చుని ఉన్నాడు. తుపాకీ కుర్చీకి చేరవేసి ఉంది. అతని ముందు ఆ గ్రామవాసులు గుంపుగా కూర్చుని ఉన్నారు. కొంతమంది నేల మీద కూర్చుంటే మరికొంతమంది గొంతు కూర్చుని ఉపన్యాసాన్ని శ్రద్ధగా వింటున్నారు.
ఇది వరకు వాళ్ళకి చాలా విషయాలు అర్థమయ్యేవి కావు. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారింది. తమకు జరిగిన అన్యాయాలను గుర్తించగలుగుతున్నారు. సమస్యల్ని అర్థం చేసుకోగలుగుతున్నారు. తూకం వేసి పట్టుకెళ్లిన 10 కేజీల వస్తువు 7 కేజీలని చెబితే ఎంత అమాయకుడికైనా జరిగిందేమిటో బోధపడుతుంది. ఆ పాటి తెలివితేటలు మీటింగులు పెడుతున్న వ్యక్తుల వల్లే కాకుండా మోసం చేస్తున్న వ్యక్తుల వల్ల కూడా అబ్బుతాయి. ఎన్నో సంవత్సరాల నుంచి తాము దోపిడీకి గురయ్యామనే భావం వాళ్లకు కలిగింది. వాళ్ళకి ఉద్యమం గురించి కనీస పరిజ్ఞానం లేదు. అయినా ఆ మనుషులు మీటింగ్ పెడుతున్నారంటే క్రమం తప్పకుండా హాజరవుతారు. వాళ్ల వల్ల తమకి మేలు తప్ప కీడు జరగదన్న నమ్మకం మనసుల్లో ప్రబలంగా పాతుకుపోయింది. ఆ మీటింగు జరుగుతున్న స్థలానికి చుట్టూ కొద్ది దూరంలో ఉద్యమకారులు తుపాకులు పట్టుకుని కాపు కాస్తున్నారు. నాయకుని ఉపన్యాసం మంద్రస్థాయిలో జలపాతంలా సాగిపోతుంది. నాయకుడు ఉపన్యాసం ఆపి కుర్చీ పక్క నేల మీద పెట్టిన సంచి అందుకుని రామన్న పిలిచాడు. పహారా తిరుగుతున్న మనుషుల్లోంచి ఒకతను వచ్చి సంచి అందుకున్నాడు. తన తుపాకీ భుజానికి తగిలించుకుని సంచి తెరిచి ఒక్కొక్కరికి అందులోంచి చిన్న చిన్న కట్టలు తీసి ఇవ్వడం ప్రారంభించాడు. మీ వల్లనే సంపద పెంచుకున్న ఒక వ్యాపారిని దోచి తెచ్చిన డబ్బిది. తను సంపాదించి మీకు వదిలి తనువు చాలించాడు చెప్పాడు నాయకుడు. అందర్నీ ఉద్దేశించి తమ సాధించిన ఘనకార్యం మాదిరి గర్వంగా చెప్పాడు. అది జాన్ ఇంటి వద్ద ఏర్పాటు చేయబడ్డ మీటింగ్. అందులో జాన్ కూడా పాల్గొన్నాడు. అతని ద్వారానే ఉద్యమకారులకి రేషన్ అందుతూ ఉంటుంది. పరోక్షంగా ఉద్యమానికి సహాయం చేసే వ్యక్తి అతను. అతను ఒక్కడే కాదు, ప్రతి గ్రామంలో ఉద్యమాన్ని బలపరిచే వ్యక్తులున్నారు. వాళ్ళు పైకి కనిపించరు. వాళ్ల వల్లనే ఎప్పటి సమాచారం అప్పుడే అందిపోతుంది. జాన్, మీ ఇంటికి ఒక మనిషి వచ్చాడట, ఏడి? గంభీరంగా ప్రశ్నించాడు నాయకుడు. అతని కంఠంలో కమాండింగ్ ఉంది. అది తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు సహితం లెక్క చేయని స్వభావం వల్ల వచ్చింది. తుళ్ళిపడ్డాడు చంద్రం. అంత తొందరగా తన ప్రసక్తి వస్తుందని ఊహించలేదు. చాలాసేపటి క్రితమే మెలకు వచ్చింది. నిద్రపోతున్నట్టు నటిస్తూ వాళ్ళ మాటలు వింటున్నాడు. ఆ మీటింగుకి 15 అడుగుల దూరంలో పందిరి కింద మంచం మీద పడుకుని ఉన్నాడు. జాన్ వచ్చి తట్టి లేపాడు. అప్పుడే మేల్కున్నట్లు ఆవులించి ఏమిటి అడిగాడు. నాయకుడు రాజన్న పిలుస్తున్నాడు చెప్పాడు జాన్. చంద్రం వచ్చి రాజన్న ముందు నిలుచున్నాడు. మా జాన్ కుటుంబాన్ని రక్షించినందుకు కృతజ్ఞతలు. పులి ముందు నిలబడి దానినే సవాల్ చేసినందుకు అభినందనలు అన్నాడు తన సహజ ధోరణిలో. చంద్రం మౌనంగా నిలుచున్నాడు. తన విషయాలు నాయకుడికి అప్పుడే తెలిసిపోయాయి అని గ్రహించాడు. రామన్న, ఇతను సూట్ కేసు చెక్ చెయ్యి గంభీరంగా ఆజ్ఞాపించాడు. ఎందుకు అడిగాడు చంద్రం తీవ్రంగా. అడగడం పూర్తయిన మరుక్షణం ఫట్మని పడిందొక బలమైన దెబ్బ. రైఫిల్ తిరగేసి బట్టుతో మొహం మీద కొట్టాడు రామన్న. చంద్రం తూలి కింద పడి స్ప్రింగులా లేచాడు. వెంటనే బట్టతో కొట్టిన దెబ్బ కంటే బలమైన దెబ్బతో రామన్న మొహం పగిలి ఉండేది. ఆగు, వినిపించింది గంభీరంగా. ఎన్నిసార్లు చెప్పాను నీకు? చేతిలో ఆయుధం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవద్దని. అమాయకుల్ని రాక్షసంగా హింసించే పోలీసులకి మనకి తేడా కనిపించిన నీ ప్రవర్తన ఉద్యమానికి ద్రోహంగా పరిగణించబడుతుంది. వెళ్ళి అతను సూట్ కేసు జాగ్రత్తగా చెక్ చెయ్యి రామన్నతో చెప్పాడు నాయకుడు. చంద్రాన్ని సమీపించి సారీ అన్నాడు. నువ్వు ప్రభుత్వ మనిషివేమో అని నా అనుమానం. వాళ్ళు మా ముఠాలో చేరడానికి తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రతి ప్రభుత్వ మనిషి వద్ద ఐడెంటిటీ కార్డు ఉంటుంది. అది లేకపోతే మిగతా ప్రభుత్వ ఉద్యోగులు అతనికి సహాయం చేయరు. అలాగే ప్రయాణం చేయడానికి ప్రభుత్వం చేత ఇవ్వబడ్డ వారెంట్లుంటాయి. ఇవి మాకు సాధారణంగా వాళ్ళని పట్టిస్తాయి. అవి లేకపోతే డైరీలోని అడ్రస్లు, పాత ఉత్తరాలు, కాగితాల ద్వారా మేము పసిగడతాం. అందుకని నీ సూట్ కేసు చెక్ చేయమన్నాను. నువ్వు గుర్తించాలి, మా జీవితాలకు అటువంటి జాగ్రత్త చాలా అవసరమని చెప్పాడు నాయకుడు. రాజన్న బ్రీఫ్ కేసు పరీక్షించడం పూర్తి చేసి చంద్రం వద్దకు వచ్చి అతని శరీరం బట్టలు తడిమి చూశాడు. ఏమీ లేవని నిర్ధారించుకుని నాయకుడి వైపు తిరిగాడు. ఆయుధాలు లాడ్జీ వెనక దాయడం వల్ల ఎంత మేలు జరిగిందో తెలిసొచ్చింది చంద్రానికి. ప్రతి సాధారణ పౌరుడికి ధైర్య సాహసాలు ఉండడం అవసరం. నీ గురించి విని ట్రైనింగ్ పొందిన గూఢచారివని అనుకున్నాను. నీ బోటి యువకులు సమాజ స్థాపనకు మా ఉద్యమంలో చేరడం చాలా అవసరం. నేను ఇంతవరకు వ్యక్తిగతంగా ఎవరిని ఉద్యమంలోకి ఆహ్వానించలేదు. నీలోని నాయకత్వ లక్షణాలు చూసి నిన్ను ఉద్యమంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను చెప్పాడు నాయకుడు చంద్రం వంక చూస్తూ. నాకు ఉద్యమం గురించి, మీ సిద్ధాంతాల గురించి తెలియదు. మనశ్శాంతి కోసం కొంతకాలం తిరగడానికి వచ్చిన వాణ్ణి చెప్పాడు చంద్రం. బాగా ఆలోచించు. మా కోసం చేరనవసరం లేదు. దేశసేవ చెయ్యాలనుకుంటే చేరు.
మీ వెంట కొన్ని రోజులు తిరిగి కష్టనష్టాలు తెలుసుకుంటాను. మీ విధానాలు నాకు నచ్చితే చేరతాను అన్నాడు చంద్రం ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా. నాయకుడు తన మనుషులతో కాసేపు సంప్రదించాడు. ఆ తరువాత తన అంగీకారాన్ని తెలియచేశాడు. చంద్రం ఇంట్లోకి ప్రవేశించాడు, బట్టలు మార్చుకోవడానికి. ఎప్పుడు నిద్రలేచిందో తెలియదు. జయ పిల్లిలా అనుసరించింది. వద్దు, వాళ్లతో వెళ్ళొద్దు. చంద్రానికి మాత్రం వినిపించేటట్టు నెమ్మదిగా చెప్పింది జయ. జయ, నా గమ్యం వేరు. ఒకరి కోసం ఆగిపోయే వ్యక్తిని కాను. నా గురించి నీకు చాలా తెలియదు చెప్పాడు సున్నితంగా. వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించింది. పిచ్చిదాన్లా ఏడవద్దు. కొన్ని కారణాల వల్ల ఇక్కడికొచ్చాను. అదృష్టవశాత్తు గమ్యం వైపు సాగుతున్నాను అని ఒక క్షణం ఆగి అన్నాడు. నీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎడారి వంటి నా గుండెలో సంతోషమనే చినుకులు చిలకరించినందుకు. గుర్తుంచుకుంటాను. జీవితంలోని విషాదం మర్చిపోయి ఆత్మవిశ్వాసంతో గమ్యం వైపు సాగడం కోసం. జయ మాట్లాడలేదు. దుఃఖం దిగమింగి మౌనంగా చూస్తుంది. చంద్రం చకచకా తయారయ్యి బ్రీఫ్ కేస్ తీసుకుని బయటికి రాబోతూ ఆగి నెమ్మదిగా అన్నాడు. నా ఉద్దేశంలో ప్రేమ కొన్ని భావాల సముదాయం. తల్లిని ప్రేమిస్తాం మాతృమూర్తి గనుక. అది ఆత్మీయతతో కూడి ఉంటుంది. చెల్లిని ప్రేమిస్తాం రక్తం పంచుకు పుట్టినందువల్ల. అందులో అనురాగం ఉంటుంది. తండ్రిని ప్రేమించాలి జన్మ ఇచ్చినందుకు, అభిమానంతో. ఆత్మీయత, అనురాగం, అభిమానాలు కలిసి దానికి మరో సంబంధం కలిపితే అది మనం చెప్పుకున్న ప్రేమ అవుతుంది. ప్రేమలో అన్ని భావాలు కలిసి ఉన్నాయి కనుకనే అది చాలా తీవ్రంగా ఉంటుంది. మౌనంగా వింటుంది జయ. ఆ సంబంధం ఏమిటో చెప్పగలవా అడిగాడు. తల అడ్డంగా ఊపింది జయ. మాటల్లో పడి మస్తిష్కంలో ఆలోచనల్లో మునిగిపోవడం వల్ల దుఃఖం కాస్త తగ్గింది. సెక్స్ చెప్పాడు. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.